వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ సెమిస్టర్ 2 సబ్జెక్ట్ ఫిజిక్స్. సో మనం యూనిట్ 5లోకి వచ్చామా. సో యూనిట్ 5 ఈజ్ లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. సో లేజర్స్ గురించి హోలోగ్రఫీ గురించి నేర్చుకుంటాం. సో టుడే ఐఎమ్ డిస్కస్ అబౌట్ లేజర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ అంటే ఏంటో చూడండి. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లైట్ అనేది యాంప్లిఫై అవుతోంది దేని ద్వారా అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా. బయటకు వచ్చేది ఎలా ఉంది అంటే రేడియేషన్ ఫామ్లో మనకి లైట్ అనేది వస్తుంది. సో మనం ఇంటర్ఫిరెన్స్లో చెప్పుకున్నాం. ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే 2 కోహరెంట్ సోర్సెస్ ఉండాలి, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి, అది పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి అని. కోహరెంట్ సోర్స్ అంటే మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్స్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే లేజర్ అని చెప్పొచ్చు అమ్మా. బికాజ్ ఇట్ ఈస్ ద హైలీ కొహరెంట్ సోర్స్. హైలీ కొహరెంట్ సోర్స్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్సెస్ కాల్డ్ యాజ్ ద లేజర్ అని చెప్తాం. సో యూనివర్స్లో ఉండే ఒకే ఒక పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే ఎట్ ఏ టైం సింగిల్ వేవ్ లెంత్ మాత్రమే వస్తుంది మనకి. సో దట్ అబ్రివేషన్ ఏమని చెప్పొచ్చు అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో నెక్స్ట్ చూడండి అమ్మ. లేజర్ ఈజ్ అ డివైస్ విచ్ ఎమిట్స్ ఏ మోనోక్రోమాటిక్ పవర్ఫుల్ అండ్ కాలిమేటెడ్ బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడే చెప్పాను నేను. సో లేజర్ అనేది వన్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ ద పవర్ఫుల్ కాలిమేటెడ్ బీమ్ ఆఫ్ ద లైట్. సో ఫస్ట్ లేజర్ని మనకి టిహెచ్ మెయిన్మ్యాన్ అనే అతను 1960లో డెవలప్ చేశారు నాన్న. సో ఒక పర్ఫెక్ట్ లేజర్కు ఉండే ఫ్యూచర్స్ ఏంటి కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, సో నెంబర్ 1 హై డిగ్రీ ఆఫ్ కొహరెన్స్. ఇప్పుడే చెప్పాను నేను. హైలీ కొహరెంట్ సోర్స్ అనేది లేజర్ అనేది ఏంటి అంటే హైలీ కొహరెంట్ సోర్స్, హై డిగ్రీ ఆఫ్ కొహరెన్స్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ హై డైరెక్షనాలిటీ ఉండాలి. సో థర్డ్ వన్ ఎక్స్ట్రాడినరీ మోనోక్రోమాటిసిటీ. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హై ఇంటెన్సిటీ. మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ సోర్స్ అని చెప్తున్నాం. కొహరెన్స్ అనేది ఎక్కువగా ఉంది, డైరెక్షనాలిటీ సో ఎంత అంటే ఎక్కువ దూరం అనేది ప్రయాణించగలదు లైట్ మనకి. సో ఎక్స్ట్రాడినరీ మోనోక్రోమాటిసిటీ. సో వన్స్ లేజర్ని ఆపరేట్ చేసామంటే ఓన్లీ ఎట్ ఒక్క సింగిల్ వేవ్ లెంత్ మాత్రమే ఇస్తుంది అది. అండ్ హై ఇంటెన్సిటీ, మనం దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది లేజర్ అని చెప్పొచ్చమ్మా. సో లేజర్ మీన్స్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో అక్కడ జరిగే ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది జరుగుతుంది. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరుగుతూ మనకి ఒకే సింగిల్ వేవ్ లెంత్ని ఇస్తుంది. సో దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉండాలి అంటే హై డిగ్రీ ఆఫ్ కొహరెన్స్ ఉండాలి, ఎక్కువ డైరెక్షనాలిటీ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ మోనోక్రోమాటిసిటీ ఉండాలి, హై ఇంటెన్సిటీ అనేది ఉండాలి. సో ఇటువంటి ఫీచర్స్ ఉన్నదాన్ని మనం లేజర్స్ అని చెప్పుకుంటున్నాం. లైట్ యాంప్లిఫికేషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటున్నాం. లేజర్ బేసిక్ ప్రిన్సిపల్ ఏమని చెప్పుకున్నాం మనం? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని చెప్పుకున్నాం. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనం స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటో అబ్జర్వ్ చేద్దాం. స్పాంటేనియస్ ఎమిషన్. సో మనకి ఎమిషన్ అనేది 2 టైప్స్. నెంబర్ 1 ఈజ్ స్పాంటేనియస్, నెంబర్ 2 ఈజ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ మీన్డ్ బై స్పాంటేనియస్ ఎమిషన్. సో అక్కడ మీరు ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోవర్ ఎనర్జీ స్టేట్ విత్ అవుట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పాంటేనియస్ ఎమిషన్. సో ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోవర్ ఎనర్జీ స్టేట్. సో మనకి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది ఎక్కడి నుంచి అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి వచ్చేటప్పుడు మనకి ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనకి ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాము అంటే స్పాంటేనియస్ ఎమిషన్ అంటున్నాం. సో ద స్పాంటేనియస్ ఎమిషన్ ఈజ్ ఇన్కోహరెంట్ అండ్ హ్యాస్ బ్రాడ్ స్పెక్ట్రమ్. స్పాంటేనియస్ ఎమిషన్ అనేది మనకి ఇన్కోహరెంటు అండ్ బయటకు వచ్చే స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే చాలా థిక్గా ఉంటుంది, అంటే బ్రాడ్గా స్పెక్ట్రమ్ అనేది బయటికి విజిబుల్ అవుతుంది.
సో అక్కడ మీరు స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎనర్జీ స్టేట్స్ E1 ఈజ్ ద లోవర్ ఎనర్జీ స్టేట్, E2 ఈజ్ ద హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఆఫ్టర్ ఎమిషన్. సో బి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి యాటమ్ అనేది అవుతున్నప్పుడు మనకి ఒక ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది. యాటమ్ అనేది జంప్ చేస్తున్నప్పుడు మనకి సో ఎమిటెడ్ ఆఫ్ 1 photon with energy is hν. A photon excites the atom from normal state E1 to excited state E2. E2 నుంచి E1కి వచ్చేటప్పటికి యాటమ్ అనేది ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత అవుతుంది అంటే hν అని చెప్తున్నాం. బట్ నాట్ ఏ స్టేబుల్ స్టేట్. సో హయ్యర్ ఎనర్జీ స్టేట్ అనేది స్టేబుల్ స్టేట్ కాదమ్మా. అక్కడ ఎటువంటి లైఫ్ పీరియడ్ అనేది మనకి యాటము స్పెండ్ చేయదు. సో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ద యాటమ్ జంప్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ ఏ ఫోటాన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ. సో ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిందో అక్కడి నుంచి మరలా వెనక్కి మనకి లోవర్ ఎనర్జీ స్టేట్కి యాటమ్ అనేది జంప్ చేస్తుంది. సో ఒక ఫోటాన్ ఇస్తుంది. ఆ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ ఎంత చెప్తున్నాము అంటే న్యూ అనుకుంటున్నాము. దాని యొక్క ఎనర్జీ ఎంత చెప్తున్నాను అంటే hν. అంటే యాటమ్ అనేది మనకి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి వచ్చేటప్పటికి ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎమిషన్ ఏమంటున్నాము అంటే అలా ఒక ఫోటాన్ని ఎమిట్ చేయడాన్ని ఏమంటున్నాము అంటే స్పాంటేనియస్ ఎమిషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో అక్కడ మనకి లేజర్లో జరిగే ప్రిన్సిపల్ ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషనే. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో అబ్జర్వ్ చేయండి. ద యావరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ యాన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10⁻⁸. ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్లో యాటమ్ అనేది ఉందో దాని యావరేజ్ లైఫ్ టైం ఎంత ఉండాలి అంటే మనకి 10⁻⁸ సెకండ్స్ ఉంటూ డ్యూరింగ్ దిస్ టైమ్ ఏ ఫోటాన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద యాటమ్ దట్ ఈజ్ ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఆ టైంలో కూడా మనకి సో ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తూ అది మరలా ఎక్కడ ఉండాలి అంటే ఎగ్జైటెడ్ స్టేట్లోనే ఉంటూ ఒక ఫోటాన్ని మనకి ఇన్సిడెంట్ చేయాలి. నౌ ద ఆటమ్ జంప్స్ లోవర్ ఎనర్జీ స్టేట్ ఎమిటింగ్ యాన్ అడిషనల్ ఫోటాన్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ న్యూ. ఇప్పుడు మనకి అది మరలా హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తూ ఆల్రెడీ ఒక ఫోటాన్ ఇన్సిడెంట్ చేసేసింది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటూ 10⁻⁸ సెకండ్స్ మనకి హయ్యర్ ఎనర్జీ స్టేట్లో దాని లైఫ్ టైం స్పెండ్ చేస్తూ ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తూ మరలా అది హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తుంది. సో ఈ జంప్ చేస్తున్నప్పుడు కూడా మరలా ఒక ఎడిషన్ ఆఫ్ ఫోటాన్ని మరలా ఎమిట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఫోటాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయి అంటే బయటికి 2 ఫోటాన్స్ ఎమిట్ అవుతున్నాయి అమ్మ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ న్యూ. స్పాంటేనియస్ ఎమిషన్లో అయితే మనకి ఓన్లీ సింగిల్ ఫోటాన్ మాత్రమే ఎమిట్ అవుతుంది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వచ్చేటప్పటికి మనకి 2 ఫోటాన్స్ ఎమిట్ అవుతున్నాయి with the frequencies new. Hence 2 photons move together. This process is called as stimulated emission. అలా మనకి 2 photons రిలీజ్ చేస్తూ హయ్యర్ ఎనర్జీ స్టేట్లో 10⁻⁸ సెకండ్స్ దాని లైఫ్ టైం అనేది యాటమ్ దాని లైఫ్ టైం స్పెండ్ చేస్తూ 2 ఫోటాన్లను బయటికి ఎమిట్ చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీతో సో అలా ఉన్న ఎమిషన్ ఏమంటున్నాము ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటున్నాం. సో లేజర్లో జరిగే ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. మీరు డయాగ్రామ్ చూసినట్టయితే అర్థమవుతుందమ్మా. సో బిఫోర్ ఇన్సిడెంట్ ఫోటాన్ అండ్ ఆఫ్టర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి యాటమ్ జంప్ అయిపోయిన తర్వాత మనకి ఎనదర్గా ఇంకో ఫోటాన్ అనేది యాడ్ అవుతుంది విత్ ద ఎనర్జీ hν. సో ఇన్సిడెంట్ ఫోటాన్కు ఉన్న ఎనర్జీ hν మరలా మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగి సో బయటికి రిలీజ్ అవుతున్న ఫోటాన్ యొక్క ఎనర్జీ కూడా hν. బికాస్ సేమ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి న్యూ అనే ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి ఎనర్జీస్ కూడా ఈక్వల్గా ఉంటూ అవి ట్రావెల్ అవుతూ మనకి మోర్ ఇంటెన్సిటీ మోర్ రేడియేషన్ ఇస్తాయమ్మా. ఇట్ ఈస్ అబౌట్ ద స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో మీరు సింపుల్గా ఎలా చెప్పాలి అంటే స్పాంటేనియస్ ఎమిషన్లో సింగిల్ ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుంది. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో 2 ఫోటాన్స్ ఎమిట్ అవుతున్నాయి. సో దిస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఎమిషన్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.